హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గెట్ మాస్టర్స్. సో మనోడు ఎవరో తెలిసే ఉంటుంది మీకు. 2023లో ఏడబ్ల్యూ రిజల్ట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. సో ఆర్ ఆఫ్లైన్ స్టూడెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వెంకటరెడ్డి. సో అందరూ జాబ్ కొడితే నువ్వు జాబ్తో పాటు స్టేట్ ర్యాంక్ కూడా కొట్టావు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్. వెరీ హ్యాపీ సార్. ఓకే. సో ఎక్కడ బీటెక్ ఎక్కడ చేసావు, స్కూలింగ్ ఎక్కడ, అసలు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది నల్గొండ డిస్టిక్ నెక్రికల్ సార్. మాది నా స్కూలింగ్ అంతా నెక్రికల్ అయింది, నల్గొండ జిల్లా నల్గొండ డిస్టిక్ లో అయిపోయింది. ఇంటర్ వచ్చేసి ఇక్కడ దిల్సునర్లో అయింది. ఓకే. నెక్స్ట్ బీటెక్ వచ్చేసి సిబిఐటిలో అయింది. 2015 పాస్డ్ అవుట్. నేను 15 పాస్డ్ అవుట్. ఓకే. వెరీ లాంగ్ బ్యాక్. మరి 15 పాస్డ్ అవుట్ అంటే 22 వరకు నోటిఫికేషన్ వచ్చే వరకు మధ్యలో ఏం చేసావు? నా జర్నీ అనేది 2015 నుంచి స్టార్ట్ అయింది సార్. ఓకే. ఆఫ్టర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే 2 క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి సాఫ్ట్వేర్లో. బట్ స్టిల్ నేను ఆ 2 జాబ్స్ వదిలేసి సైట్ ఇంజనీర్ జాబ్ చూస్ చేసుకున్నాను. సాఫ్ట్వేర్ జాబ్లో వస్తే సైట్ ఇంజనీర్కి వెళ్ళావు. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను సివిల్ స్ట్రీమ్లోనే ఉండాలని మెంటల్గా డిసైడ్ అయిపోయాను నువ్వు. సో బెంగళూరులో 2 years సైట్ ఇంజనీర్గా జాబ్ చేశాను. అక్కడ నా నాలెడ్జ్ నేను నేర్చుకున్నది ఎక్కడ కూడా అప్లికేబుల్ అవ్వట్లేదు. సో నేను మళ్ళీ ఒక 1 year కాంపిటేటివ్కి ట్రై చేద్దామని చెప్పి నియర్ ప్రిపరేషన్ తోటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ 1 yearలో అటెంప్ట్ చేశాను, కానీ సక్సెస్ సాధించలేదు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ అయినా, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సెంట్రల్ కూడా? నేను గేట్ రాశాను సార్. ఓకే. ఏడబ్ల్యూ జాబ్ కూడా అటెంప్ట్ ఇచ్చాను. ఓకే. కానీ నియర్ ప్రిపరేషన్ తోటి గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయడం ఇంపాసిబుల్ అని నేను మళ్ళీ కాంపిటేటివ్ ఫీల్డ్ వదిలేసి మా ఫాదర్ బిజినెస్ చూసుకుందామని వెళ్ళాను సార్. ఎప్పుడు జరిగింది ఇది? 17 అయింది. అంటే 15 to 17 సివిల్ ఇంజనీరింగ్లోనే సైడ్ జాబ్లో ఉన్నారు. 17 జనవరి వరకు ఆ ఇయర్ మొత్తం నేను కాంపిటేటివ్కే కేటాయించాను సార్. 17 ఇయర్ మొత్తం. కానీ నాకు ఒక జాబ్ కూడా రాలేదు అప్పుడు. ఓకే. నియర్ ప్రిపరేషన్ తోటి నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయొద్దని అనుకున్నాను. సో 2018 నుంచి మా ఫాదర్ దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఫాదర్ దగ్గర వర్క్ చేయడం అంటే? మా ఫాదర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సార్. క్లాస్ 1 కాంట్రాక్టర్. ఓకే. అతను క్లాస్ 1 కాంట్రాక్టర్. ఓకే, వెరీ గుడ్. అంటే సివిల్ కాంట్రాక్ట్స్ చేస్తున్నానా? ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్. ఓకే, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఓకే. నేను 2018 నుంచి మా ఫాదర్ బిజినెస్ చూసుకోవడం మొదలు పెట్టాను సార్. ఓకే. అక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఓకే. ఆఫీస్ వర్క్స్, ఫీల్డ్ వర్క్స్ అని సాటర్డేలు సండేలు ఏమి ఉండవు. డే అండ్ నైట్ స్ట్రగుల్ చేయాలి. మా ఫాదర్ వర్క్స్ మొత్తం నాకే అప్పచెప్పేవాడు. అతను కొంచెం రిలాక్స్ అయ్యాడు. సో నా మీద చాలా బర్డెన్ పడ్డది. ప్లస్ నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను, కానీ ఫీల్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఓకే. కేవలం మా ఫాదర్కి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నేను 2018 నుంచి 2021 వరకు హెల్ప్ చేశాను. కానీ నాకు ఎందుకో ఆ స్ట్రీమ్ నచ్చలేదు. ఓకే. మరి ఎందుకు ఏడబ్ల్యూ వైపు ఎందుకు వద్దాం అనుకున్నావు? సార్, మా ఫాదర్ కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా హయ్యర్ క్యాడర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మీట్ అవ్వడం చూశాను నేను. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇస్తున్న రెస్పెక్ట్ అవన్నీ అబ్జర్వ్ చేశాను. నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సివిల్ ఇంజనీరింగ్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఏఈడిఈస్, ఎస్సీస్ ఉన్నారు. వాళ్ళకి అందుతున్న రెస్పెక్ట్ నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను కూడా సిబిఐటిలో చదివాను, మంచి కాలేజ్లో చదివాను, మంచి నాలెడ్జ్ ఉన్నది. నేను కూడా కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తే గవర్నమెంట్ దాంట్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంకొకసారి ట్రై చేస్తే నాకు కూడా మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే నాకు కూడా అదే రెస్పెక్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్. సో గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఇప్పుడు వాళ్ళు ఎవరైతే డిఈలు, ఈఈలు, వాళ్ళకున్న రెస్పెక్ట్ చూసి నేను ఎందుకు కాకూడదని డిసైడ్ అయినా? అవును సార్. నాకు ఒక ట్రేడ్ మార్క్ ఉంటే బాగుండు. నన్ను కూడా ఇంతమంది వచ్చి అప్రోచ్ అయ్యి నాతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే నాకు అదంతా నా కళ్ళారా చూశాను కాబట్టి నేను కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టదాలని ఫిక్స్ అయ్యాను. దట్టు సివిల్ బ్రాంచ్లో ఉన్నావు. అదిగా అవును సార్. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో సివిల్కున్న జాబులు, సివిల్కున్నంత వర్క్ ఎవరికి ఉంటుంది? డెఫినెట్గా సివిల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్లో రకరకాలుగా నోటిఫికేషన్స్ వస్తుంటాయి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినవి. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు ఎలా అయినా క్రాక్ చేద్దామని స్పెసిఫిక్గా దానికే టార్గెట్ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే గెస్టెడ్ జాబ్ కాబట్టి మీ అందరికి తెలిసే ఉంటుంది గెస్టెడ్ జాబ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మన స్టేట్లో. సో ఆ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్ మాత్రమే కొట్టాలని నేను ఫిక్స్ అయిపోయాను. అంటే నీ లైఫ్ జర్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, బీటెక్ అయిపోయిన తర్వాత ఏసీ రూమ్లో కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ అవకాశం వచ్చినా కూడా లేదు, నేను సైట్లో బగబగ మండే ఎండ కింద నుంచొని పని చేస్తానని అక్కడ రిస్క్ తీసుకుని వెళ్ళావు.
దాని తర్వాత ఒక 2 ఇయర్స్ సైట్లో ఉన్నాము. దాని తర్వాత ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ నాన్ వర్క్స్ చూసుకున్నాం. అంటే ఆ జోన్ నుంచి కంప్లీట్గా మళ్ళీ ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్గా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చాను. అంటే ఎక్కడ కూడా నువ్వు కంఫర్ట్ జోన్లో అయితే ఉండలేదు. అదే నాకు ఉంది కదా, 40,000 50,000 శాలరీ వస్తుంది కదా, నాకు కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎక్కడ నువ్వు రిలాక్స్ అవ్వలేదు. ఎక్కడ నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండలేదు. ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకుంటే వచ్చావు నువ్వు నీ సక్సెస్ కోసం. 2015 నుంచి నేను కంటిన్యూస్గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఒక కరెక్ట్ మైండ్ సెట్ తోటి వెళ్ళలేను. నేను ఫస్ట్ నుంచి 2015 నుంచి ఒక అన్స్టేబుల్ మైండ్ తోటే ఉన్నాను. బిజినెస్ బెటరా జాబ్ బెటరా అనే డైలామాతోనే నేను కొన్ని ఇయర్స్ గడిచిపోయినాయి. చాలా టైం వేస్ట్ అయింది నాకు కూడా. ఎందుకంటే నేను అనుకున్న జాబ్ నాకెందులో పట్టున్నదో ఆ జాబే చేయాలని ఆలోచన నాకు లేదు. ఏదో బ్లైండ్గా లైఫ్ వెళ్తుంది కదా అని చెప్పి అలా కంటిన్యూ చేశాను. కానీ అన్ని ఇయర్స్ లాస్ అయినందుకు చాలా రిగ్రెట్ అయ్యాను. సో నాలాగా ఇన్ని ఇయర్స్ ఎవరు లాస్ అవ్వద్దని చెప్పి కూడా నేను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వదలుచుకున్నా ఈరోజు. యాక్చువల్గా మీ అప్పుడంటే ప్రాపర్గా ఈ టైంలో నోటిఫికేషన్స్ వస్తాయి, ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని మీకు ఇక్కడ లేదు. మీరు ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 2 ఇయర్స్కో 1 ఇయర్కో 3 ఇయర్స్కో నోటిఫికేషన్ వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం అలాంటి స్ట్రగుల్ అయితే లేదమ్మా. సో దేవుడి వల్ల వాళ్ళకి జాబ్ క్యాలెండర్ వచ్చింది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అది మన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఉంది. సో వాళ్ళ ఫిక్స్డ్ టార్గెట్ ఉంది. వాళ్ళైతే సో ఖచ్చితంగా అవకాశాలను అయితే వాడుకుంటారని అనుకుంటున్నాను నేను. మరి నీ జర్నీలో అసలు గేట్ మాస్టర్స్ ఎలా నీకు జాయిన్ అయింది? అసలు గేట్ మాస్టర్స్ని ఎందుకు చూజ్ చేసుకున్నావు నువ్వు? నేను 2021లో మంచి ఇన్స్టిట్యూట్స్ వెతుకుదామని హైదరాబాద్కి వచ్చాను. ఆ టైంలో కోవిడ్ టైం, ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి సెర్చ్ చేద్దామని హైదరాబాద్ మొత్తం సెర్చ్ చేశాను. కానీ గేట్ మాస్టర్స్ అకాడమీ ఉందని నాకు తెలిసింది. సో నేను ఆ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటారో టెస్ట్ చేద్దామని చెప్పి క్యాజువల్గా ఒక 2-3 డేస్ క్లాసెస్ అటెండ్ అవుదామని చెప్పి వెళ్ళాను. నా ఫస్ట్ క్లాస్ మన రాజశేఖర్ సార్ తోటే స్టార్ట్ అయింది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద సబ్జెక్ట్ at that time. The content he has given is fabulous. I'm very much satisfied about the quality and content given to me. సో మీ క్లాసెస్ ఎలా జరుగుతుండేనా? దాని తర్వాత అసలు కంటిన్యూషన్ ప్రిపరేషన్ ఎలా ఉన్నారు? మరి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 2021 ఫిబ్రవరి బ్యాచ్లో. 2021 ఫిబ్రవరి అంటే 2021 ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు మీకు అయిపోయి ఉండొచ్చు. మేబీ సెప్టెంబర్ ఆగస్ట్ వరకు అయిపోయి ఉండొచ్చు. మరి 22 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఈ 6 months క్లాసెస్ ఎలా జరిగినాయి? మళ్ళీ ఈ అయిపోయిన తర్వాత 1 year తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఈ మధ్యలో ఆ 1 year కంటిన్యూషన్ ప్రిపరేషన్ ఎలా ఉండగలిగారు? సెప్టెంబర్ 2021లో కోచింగ్ అయిపోయింది. బట్ స్టిల్ నేను ఇన్స్టిట్యూట్ తోటి అటాచ్మెంట్ అయి ఉన్నాను. ఎందుకంటే ఎవ్రీ వీక్ వాళ్ళు ప్రాక్టీస్ టెస్ట్లు, చాప్టర్ టెస్ట్లు, వీక్ టెస్ట్లు పెడుతుండే వాళ్ళు. సో ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా ఆ రోజు ఆ టెస్ట్ అటెంప్ట్ అవ్వడానికి వచ్చేవాడిని. నేను అటెంప్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కీ వచ్చేది. ఆ కీని నేను మళ్ళీ చూసుకుంటూ నేను ఎక్కడ తప్పులు చేశానో ఆ మిస్టేక్స్ అన్ని చూసుకుంటూ రివైజ్ చేసుకునేవాడిని ఆ రోజుకి ఆ రోజే. అట్లా నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేశారు గేట్ మాస్టర్స్ వాళ్ళు. 2022 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి వరకు వీళ్ళు రకరకాల టెస్టులు పెట్టారు. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ రాసావు. సో ఏంది మరి నెక్స్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా. సో ఆ పేపర్లో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో దాని తర్వాత మరి క్యాన్సిల్ అయినప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు? సో అది ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యావు అసలు? సార్ నేను 2022 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చిన కానీ ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు నేను పూర్తిగా రివిజన్ కూడా చేయలేదు. సో నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ పడే లోపలనే 100% రివైజ్ చేయకపోవడం వల్ల అదొక చిన్న మిస్టేక్ చేసిన నేను. కానీ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ జనవరి 2023లో జరిగింది ఎగ్జామ్ అనేది. అప్పటి వరకు నేను పుంజుకొని నేను బెస్ట్ అటెంప్ట్ ఇచ్చాను, మంచి స్కోర్ కూడా వచ్చింది నాకు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది డ్యూ టు పేపర్ లీక్ ఇష్యూ. సో మేమంతా చాలా నర్వస్ అయ్యాము. మంచి స్కోర్ వచ్చింది, మంచి జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. జిఆర్ఎల్ కూడా రిలీజ్ కాలేదు నా పర్ఫార్మెన్స్ చూసుకుందామన్నా కానీ. బట్ వితిన్ 2 monthsలో మళ్ళీ ఎగ్జామ్ రీషెడ్యూల్ అనేది జరిగింది. చాలా తక్కువ టైం ఉన్నది. బట్ స్టిల్ గేట్ మాస్టర్స్ వాళ్ళు నాకు మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి చాలా హెల్ప్ఫుల్గా నిలబడ్డారు లాస్ట్ మూమెంట్ వరకు. సో మేలో 2023లో జరిగింది ఎగ్జామ్. దానికి నేను చాలా బెస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసి నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేయడం వల్ల నాకు చాలా యాక్యురసీ వచ్చింది. అదే యాక్యురసీ మెయింటైన్ చేసుకుంటూ ఫైనల్ ఎగ్జామ్లో కూడా
అదే కాన్ఫిడెంట్ తోటి ఎగ్జామ్ రాశాను. వితిన్ ఫ్యూ మంత్స్ జిఆర్ఎల్ రిలీజ్ అయింది. అందులో నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేను ఆ రోజు. సో ఇప్పుడు నాన్న కంప్లీట్గా మీరు A1 కాంట్రాక్టర్ అన్నారు కదా, క్లాస్ 1 కాంట్రాక్టర్ అన్నారు కదా. సో మరి ఫీల్డ్ స్విచ్ అయినప్పుడు నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్తాను అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తుండేనా? ఎందుకు ఆల్రెడీ మంచినే ఉంది కదా, మంచి క్లాస్ 1 కాంట్రాక్టర్ మంచి కాంట్రాక్ట్ చేస్తారు కదా, సో మరి ఏమనలేదా వద్దులే ఎందుకు ఇక్కడే ఉండని చెప్పి నాన్న? మా ఫాదర్ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా సపోర్ట్ చేస్తాడు. ఆబ్వియస్గా అతను చాలా నా బ్యాక్ బోన్. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇన్ని ఇయర్స్ అయింది కాలేజ్ వదిలిపెట్టి, నీకు సబ్జెక్ట్ కూడా లేదు అనే అట్లా డిస్కరేజ్ చేయకుండా, నీకు ఎంత మనీ కావాలంటే అంత తీసుకో, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు, మంచిగా చదువుకో, జాబ్ సాధించుకో అనే చెప్పాడు నాకు. సో అలా నాకు హెల్ప్ఫుల్ అయ్యాడు. నాకు ప్రెషర్ పెట్టకుండా నేను త్రూ 2 years నేను ప్రిపరేషన్ ఫీల్డ్లోనే ఉన్నాను. నాకు జాబ్ వస్తుందన్న నమ్మకం అతనికి చాలా ఉండే. సో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకున్నాను. నమ్మకం జాబ్ వస్తుందని కాదు, జాబ్ ఎలాగో వస్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా నీ దగ్గర కంటెంట్ ఉంది, అది మీ నాన్నకు కూడా తెలుసు. సో ఎందుకంటే టీచ్ చేశాను కాబట్టి నాకు కూడా తెలుసు నీ కంటెంట్ ఏందనేది. సో కాకపోతే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టి చూపించావు చూసా మీ నాన్నకి, ఏదైతే నువ్వు చదువుకో అని చెప్పి ఫ్రీడమ్ ఇస్తే ఆ ఫ్రీడమ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టి చూపించావు కదా. ఏంటి అసలు నాన్న ఇట్లా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు అన్నప్పుడు ఏంటి మీ నాన్నగారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అసలు ఎలా ఫీల్ అయ్యారు నాన్నగారు? డెఫినెట్గా నేను జాబ్ సాధిస్తేనే చాలా సంతోషపడతాడని అనుకున్నాను. కానీ స్టేట్ ఫస్ట్ రావడం లైఫ్లో వన్స్ ఇన్ ఏ టైం ఆపర్చునిటీ. అది డెఫినెట్గా ఎవ్రీ పేరెంట్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అది. జాబ్ రావడం వేరు, స్టేట్ ఫస్ట్ రావడం వేరు. అది చిరకాలం గుర్తుండిపోయేటట్టు నేను మా పేరెంట్స్కి ఇచ్చిన మెమొరీ అది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ హూ స్టూడ్ బిహైండ్ మై సక్సెస్. సో మరి ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కొంతమంది, లేదా ఆల్రెడీ కొంతమంది ప్రిపరేషన్ అయ్యి 1 or 2 మార్క్స్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా వాళ్ళ పేరు లిస్ట్లో ఉండాలంటే యాజ్ ఏ స్టేట్ టాపర్గా నువ్వు ఇచ్చే వాళ్ళకి వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి? ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ సందేశం ఇద్దాం అనుకుంటున్నాను. మీరు నా జర్నీ గురించి ఈ వీడియోలో చూశారు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ స్మూత్ జర్నీ. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. 2015లో పాస్అవుట్ అయిన నేను 2021 అంటే 6 years గ్యాప్ తోటి మళ్ళీ విత్ జీరో నాలెడ్జ్ అంటే అసలు నేను ఈ సబ్జెక్టు ఇంకా గుర్తుందా నాకు, ఇంకా నేను ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతానా, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోగలుగుతానా అనే చాలా డైలమాలో ఉండేవాడిని. అటువంటి నేనే చాలా కన్సిస్టెన్సీగా, చాలా డిసిప్లిన్గా ఇన్ని ఇయర్స్ 2 years వరకు నేను చాలా డిటర్మినేషన్ పెట్టి నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేసి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసి నేను మంచి స్కోర్ సాధించాను. డెఫినెట్గా మీరు కూడా ఇదే పద్ధతి ఫాలో అయితే డెఫినెట్గా మీరు మంచి స్కోర్ సాధించగలుగుతారు. నాకంటే బెస్ట్ స్కోర్ కూడా సాధించగలుగుతారని నేను ఆశిస్తున్నాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ హియర్. మీరు ఇంత వీలైనంత త్వరలో మీరు మీ సిలబస్ని కంప్లీట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు డెఫినెట్గా నాకంటే మంచి స్కోర్ వస్తుంది, మంచి జాబ్ సాధిస్తారు మీరు. నువ్వు ఎన్నిసార్లు చేస్తుంటావు రివిజన్? నేను ఒక 10 times చేసి ఉంటాను సార్. 10 times? 10 times చేశాడు కాబట్టి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ వచ్చింది. సో మీరు ఏదో కోచింగ్ తీసుకుందాము చదువుకుందాం అంటే కుదరదు, రివిజన్ మీద రివిజన్ చేయాలి. సో మీరు ఎన్నిసార్లు ఫస్ట్ టైం కోచింగ్ తీసుకుంటే 50% నాలెడ్జే మీకు ఐడియా ఉంటుంది. సెకండ్ రివిజన్ పడితే 60% నాలెడ్జ్కి ఇంక్రీజ్ అవుద్ది. అట్లా రివిజన్స్ పెరిగే కొద్దీ మీరు చదువుకుందంతా మీ మైండ్లో ఉంటుంది, ఎగ్జామ్లో ప్రాపర్గా అటెంప్ట్ చేయగలరు. సో 1గా 2గా 10 రివిజన్లు చేసిందంట, మరి స్టేట్ ఫస్ట్ రాకుండా అడిగిపోద్ది. డ్యూ టు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్, దట్స్ ద మ్యాటర్ హియర్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా ఐ నెవర్ బ్యాక్ డౌన్. నేను ఎప్పుడు కూడా గివప్ చేయలేదు. డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుంది, నా పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా వస్తుంది, టైం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. 1 year కాదు, 2 years or 3 years అయినా సరే కంపల్సరీ నేను మంచి స్కోర్ సాధించి మంచి ర్యాంక్ సాధిస్తానని చాలా నమ్మకం ఉండే నాకు, నా మీద నాకే నమ్మకం ఉండే. సో ఎవరు ఎన్ని చెప్పినా నేను డీవియేట్ అవ్వకుండా, డీమోటివేట్ అవ్వకుండా నా మోటివేషన్ని నేనే పిక్ చేసుకున్నాను. ఎవరో వచ్చి నాకు మోటివేషన్ ఇస్తే నాకు మంచి స్కోర్ వస్తుందని చెప్పి నేను ఎప్పుడు కూడా అట్లా ఆశించలేదు. నీ కన్సిస్టెన్సీ నీకు మార్క్స్ తీసుకొచ్చి పెట్టింది. అయితే నా కన్సిస్టెన్సీ, నా డిసిప్లైన్ నాకు ఈరోజు మంచి సక్సెస్ సాధించి పెట్టింది నాకు.
సో ఇంత గ్రేట్ సక్సెస్కి ఒక చిన్న గిఫ్ట్ అమ్మా. సో ఈ స్మాల్ మెమెంటో ఫ్రమ్ గేట్ మాస్టర్స్ అకాడమీ అండ్ ప్లస్ నువ్వు కష్టపడి సాధించుకున్న గ్రీన్ పెన్. థ్యాంక్ యూ. సో నువ్వు డీల్ని చూసుకుంటా పెరిగావు కాబట్టి సో ఇప్పుడు రేపు నాకు తెలిసి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి డిఈ ప్రమోషన్ స్టేట్లో ఒకటి ఉన్నా కానీ అది నీకే వస్తుంది. సో అందరికన్నా నువ్వే ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్లో అందరికన్నా ఫస్ట్ నువ్వే అవుతావు డిఈ. సో నాకు తెలిసి నువ్వు అప్ టు ఈఎన్సీ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నీకు, ఎందుకంటే సో ఒక ప్రమోషన్ అది నీకే కదా రావాల్సింది. సో ఆస్పిరెంట్స్ ఇంకొకటి నోట్ చేయాల్సింది ఏంటంటే జాబ్ రావడం ఎంత ఇంపార్టెంటో బెస్ట్ స్కోర్ రావడం అంతే ఇంపార్టెంట్. బెస్ట్ స్కోర్ సాధించడం అనేది ఎగ్జామ్ వరకే పాసిబుల్. ఎగ్జామ్ తర్వాత మీరు ఏం చేయలేరు. వాట్ ఎవర్ ద బెస్ట్ యూ హ్యావ్ టు గివ్, యూ షుడ్ గివ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఓన్లీ. వీలైనంత బెటర్ స్కోర్ సాధించడానికి ట్రై చేయండి ఆ రోజు. ఎందుకనంటే మీకు ముందు అదే స్కోర్ మీ డిపార్ట్మెంట్స్లలో యూస్ఫుల్ అవుతుంది. దాని బేసిస్ ద్వారానే మీకు ప్రమోషన్స్ అవుతుంటాయి. సో మీరు జాబ్ వస్తుంది కదా, అటెంప్ట్ చేస్తే జాబ్ వస్తుంది కదా అని అంతా లైట్ తీసుకొని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకండి. ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్. ఇంత ఒక్క మార్క్ అయినా హాఫ్ మార్క్ అయినా ట్రై టు గెట్ దట్. దానికోసం కష్టపడండి. హాఫ్ మార్క్ అయినా సరే కష్టపడండి. అది చదివితే హాఫ్ మార్క్ వచ్చినా 1 మార్క్ వచ్చినా 2 మార్క్స్ వచ్చినా వదిలిపెట్టకండి. ఎవ్రీ మార్క్ ఈస్ వెరీ ప్రీషియస్. ఓకే, సో చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చావు అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి. సో ఓకే, ఫ్యూచర్లో నీకు ఏమైనా గోల్స్ ఉన్నా కానీ అవి 100% చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.